హలో, నేను సుపర్ణ. ఈరోజు మనం ఈ 3C ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూద్దామా. 3C అంటే ఏం లేదండి, క్యాబేజీ, క్యారెట్, క్యాలీఫ్లవర్, ఈ మూడింటిని కలిపి 3C అంటున్నాం అనమాట. ఈ మూడింటిని తీసుకొని మనం ఈ చట్నీ కోసం ఒక పావు కప్పు సాల్టు, ఒక కప్పు కారం, 2 స్పూన్ల ఆవాలు, తర్వాత ఒక పెద్ద కప్పుతోటి నువ్వుల నూనె, కొంచెం పసుపు, ఒక 3 స్పూన్ల మెంతులు తీసుకున్నాం. వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్ ఈ మూడింటిని బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. మనము ఇది రా మెటీరియల్తో తయారు చేసినాం కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి, అది ముఖ్యం అనమాట. ఈ సన్నగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలో ఈ 3 స్పూన్ల మెంతులు వేసి సన్నటి సెగ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చినాయంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకుందాం. ఆవాలు మరీ త్వరగా వేగిపోతాయి కదా, ఈ వేడికే ఇవి వేగిపోతాయి. ఇలా సన్న సగం మీద తిప్పుతూ ఉంటే చిటపటమని సౌండ్లు వస్తుంటాయి కదా ఆవాలు వేగేటప్పుడు. అలా రాగానే మనం స్టవ్ కట్టేసామంటే అవి ఆ వేడికి వేగిపోతాయి. అవి చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. మనం ఏ చిన్న ఫంక్షన్ అయినా దోస ఆవకాయ కానీ, ముక్కల పచ్చడి కానీ అవి వేస్తాం కదా, అది కాకుండా ఈసారి మనం చక్కగా ఈ పచ్చడి చేసి పెట్టామంటే అందరు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది రా మెటీరియల్తో చేసాం కాబట్టి మనకి ఏ పోషక విలువలు ఇందులోంచి ఉడకలేదు, వేగలేదు కదా, అందుకని పోషక విలువలన్నీ ఇందులోనే ఉంటాయి. చక్కగా అందరూ తినచ్చు. అలాగే బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళని ఊరగాయలు తినద్దంటున్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది చక్కగా తినేయచ్చు. ఈ 3 కప్పులు ఇందులో పోసిన తర్వాత దీన్ని బాగా పైకి కిందకి కలుపుదాం. 3 కప్పులు పోసి పైకి కిందకి కలుపుతూ ఉంటే చక్కగా ఈ పొడి అంతా వీటికి పడుతుంది. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, రెడ్, వైటు చక్కగా ఉన్నాయి. వీటన్నిటిని కలిపిన తర్వాత మనం పులుపు కావాలనుకుంటే ఒక 2 నిమ్మకాయలను కూడా పిండుకుందాం. పులుపు యాడ్ అయితే రుచి కూడా బాగుంటుంది కదా. ఇది కూడా వేసిన తర్వాత ఈ పులుపు పట్టడానికని మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుదాం. ఈ ఉప్పు పులుపు కలిసి ముక్కలు బాగా ఊరుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ నువ్వుల నూనె కూడా పోసేస్తే ఇందులో బాగా కలపచ్చు. ఇప్పుడు అన్నిటి ముక్కలకు అతుక్కొని ఉంటుంది అన్నమాట పిండి అనేది. మరి నువ్వుల నూనె అక్కర్లేదనుకున్న వాళ్ళు పల్లీ నూనె వేసుకున్నా కూడా చట్నీలు బాగుంటాయి. ఈ రెండే కదా, పల్లీలు కానీ నువ్వుల నూనె కానీ చట్నీలకు మంచి రుచిని ఇస్తాయి అన్నమాట. ఏదైనా బాగానే ఉంటుంది. నేను మాత్రం నువ్వుల నూనె తీసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కలిపి ఒక గంట సేపు మూత పెట్టి ఉంచుదాం. ఒక గంట 2 గంటల తర్వాత మనం మూత తీసి చూద్దామా. చూసారా, ముక్కలు మెత్తబడి నూనె పైకి తేలిందంటే మనకు పచ్చడి రెడీ అయిపోయిందనమాట. దీన్ని కలుపుతుంటేనే కలర్ఫుల్గా నోరూరుతోంది కదా. నేను ఈ పచ్చడి కోసం 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను. ఇదైతే కలర్గా ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు తిన్నా కూడా మంట పుట్టకుండా ఉంటుంది, అలాగే కడుపులో మంట కూడా రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.